మధ్య వచ్చిన రాజస బాక్స్ ఆఫీస్ వద్ద చితికల పట్టమే కాకుండా ఇప్పుడు ఓటీటీ వేదికగా నెటిజన్లకు ట్రోలింగ్ మెటీరియల్ గా మారిపోయింది. డార్లింగ్ ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఒకటైతే, సినిమా నిండా డూప్లనే వాడేశారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రభాస్ కే కాదు, ఏకంగా హీరోయిన్ కు కూడా డూప్ ను వాడేశారంటూ ఆధారాలతో సహా బయట పెట్టడంతో నెటిజన్లు మారుతి సినిమాపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. థియేటర్లలో ఉన్నప్పుడే ఈ సినిమాపై నెగటివ్ టాక్ వచ్చింది, కానీ ఓటీటీలోకి వచ్చాక అసలు కథ మొదలైంది. హై క్వాలిటీ విజువల్స్ లో ప్రభాస్ కు ఎక్కడెక్కడ డూప్ ను వాడారో నెటిజన్లు పక్కాగా కనిపెట్టేస్తున్నారు. అసలు ప్రభాస్ ఈ సినిమాలో ఎన్ని రోజులు షూటింగ్ చేశాడనే అనుమానం వచ్చేలా డూప్ సీన్లు ఉండటం ఫ్యాన్స్ ను సైతం నిరాశకు గురి చేస్తుంది. ఈ గ్యాప్ లో దర్శకుడు మారుతి గతంలోనే డూప్ వాడిన మాట నిజమేనని ఒప్పుకున్నప్పటికీ ఇప్పుడు హీరోయిన్ డూప్ మ్యాటర్ మరింత మంట పెడుతుంది. ఈ సినిమాలో మాళవిక మోహనన్ సరసన నటించిన విలన్ గ్యాంగ్ లోని నటుడు రోన్సన్ విన్సెంట్ ఇన్స్టాలో పెట్టిన ఒక ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాళవిక మోహనన్ కు డూప్ గా చేసిన వ్యక్తితో కలిసి ఆయన ఫోటోలు షేర్ చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సాధారణంగా స్టార్ హీరో హీరోయిన్ల డూప్ వివరాలు బయటికి రాకుండా టీం జాగ్రత్త పడుతుంది, కానీ రాజసాబ్ విషయంలో మాత్రం అంతా రివర్స్ లో జరుగుతుంది. మాళవికకు ఉన్న ఒక్క చిన్న ఫైట్ సీన్ లో కూడా ఆమె కాకుండా వేరే వ్యక్తి నటించిందని తెలియడంతో అసలు ఈ సినిమాలో నిజంగా నటించింది ఎవరు అంటూ ట్రోలర్లు సెటైర్లు వేస్తున్నారు. అయితే రాజసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ వంటి ముగ్గురు గ్లామరస్ హీరోయిన్లు ఉన్నా ఎవరి పాత్రకు సరైన స్కోప్ లేకపోవడం మరో మైనస్. మాళవిక పాత్రకు కొంచెం ప్రాధాన్యత ఇచ్చినా ఇందులోనూ డూప్ వాడటం ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తుంది. ఈ స్థాయిలో డూప్ యాక్టర్లపై ఆధారపడటం వల్లే సినిమా నాణ్యత తగ్గిందని, అందుకే ప్రభాస్ లాంటి స్టార్ ఉన్న సినిమా ఫ్లాప్ అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.